హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు బెల్లన్నం. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి అంటారు, పొంగల్ అని కూడా అంటారు కదా. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అంటారు. మా సైడు బెల్లం అన్నం అంటారు. గ్లాస్ బియ్యం తీసుకున్నాను. గ్లాస్ బియ్యానికి 1 కప్పు సగ్గు బియ్యం, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పాలు 1/2 లీటర్, 1/2 కేజీ బెల్లం. పక్కన పెట్టి యాలకులు చూపిస్తాండి. యాలకులండి 3-4 వేసుకోవాలి. అన్నీ వేసుకోకూడదు, అంత పెట్టానని. డేక్షాలో రైస్ వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. ఎందుకంటే ఇంకా పాలు ఉన్నాయి కాబట్టి అందుకని 3 గ్లాసులే పోసుకున్నాను. కడిగి ఇలా పెట్టుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. మన స్వీట్లో కొంచెం సాల్ట్ వేయాలండి. మనం స్వీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. ఇదిగోండి, రైస్ కొంచెం ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి నేను. కొబ్బరికాయ వేసేసుకోవాలి. బెల్లం వేయకముందే కొబ్బరి వేసుకోవాలి. ఎందుకంటే ఆ స్వీట్ అంతా ఈ బియ్యానికి, సగ్గు బియ్యం కూడా వేసానండి. ఇందాక కప్పు తీసుకున్నాను కదా, అది కూడా వేసాను. అది చూపించలేకపోయాను, సారీ. వేసుకొని ఒకసారి తిప్పాలి. వేసేసుకున్నాక బెల్లం వేడిగా ఉంది కాబట్టి కరిగిపోయిద్దండి. ఏం పర్వాలా, ఏం చిన్న చిన్న ముక్కలు చేసుకోలేదు అనుకోమాకండి, కరిగిపోతుంది. దీంట్లోకి మేము పప్పు తింటామండి. పప్పు ఉడకబెట్టుకొని ముద్దగా, సాల్ట్ ఏం వేయకూడదు, ఉట్టి పప్పే. ఉడికిపోయిన తర్వాత మెదుపుకొని కొంచెం అన్నంలోకి అంత పప్పు వేసుకొని తింటాం మేము. మాకు అలవాటు, ఇక్కడ వాళ్ళకి, ఈ సైడ్ వాళ్ళకి అలవాటు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చిద్ది, చాలా బాగుండిద్ది. బెల్లం అంతా వేసేసుకుంటాం. ఒకసారి కలుపుకోవాలి, ఇలా కలుపుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి కరిగిపోతుంది. చూసారా, కరిగిపోతే ఏం ప్రాబ్లం లేదు. ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలండి. చేసుకున్న తర్వాత 5 యాలకులు తీసుకున్నాను. దంచుకుని ఒకసారి వేసుకొని ఇలా చించుకొని జీడిపప్పు, కిస్మిస్ అండి, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇందాక 1/2 లీటర్ పాలు తీసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకుందాం. పోసేసుకుందాం పాలు కదా. ఒక నిమిషం. ఖచ్చితంగా నేను చూపించిన కొలతలతో చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతా ఒకసారి అడిగంటకుండా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా 15 నిమిషాలు వదిలేయాలండి, ఉడికిపోతుంది. 15 నిమిషాలు మనకి బెల్లం రెడీ అయిపోతుంది. ఓకే అండి. మళ్ళీ ఒక 10 సగం చూసారా, ఇందాక కొంచెం ఎక్కువ వేసానా, కరిగిపోయింది.
వేడికి కరిగిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలని ఏమీ లేదు. మనం వేయాల్సినవన్నీ వేసేసాం, మీకు చూపించినవన్నీ వేసేసాను. ఇంకొక 15 నిమిషాల్లో మనకి రెడీ అయిపోయింది. చూసారండి, ఫైనల్గా బెల్లన్నం రెడీ అయిపోయింది. నెయ్యి కాసి పక్కన పెట్టి కొంచెం తీసానండి పిల్లల వరకు, ఎందుకంటే నాకు కొంచెం తగ్గుతున్నాను, అందుకని. పప్పు ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది. బాయ్.